హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకి నవంబర్ 30వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే చెప్తాను. ఎందుకు నేను ఇంత తొందరగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 months 6 months వ్యాలిటీస్తో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వివరాలన్నీ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి వివరాలు అనమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లలో భాగంగా 3 విభాగాల్లో చెక్ చేయడం జరుగుతుందన్నమాట. హైట్ చూస్తారు, చెస్ట్ చూస్తారు, వెయిట్ అయితే చూడడం జరుగుతుంది. ఓకేనా? ఇంత ముందుగా మీరు ఎందుకు చెప్తున్నారు సార్, ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కాలేదు కదా, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లతో ఏం అవసరం ఉంది అనేసి మీరు క్వశ్చన్ అయితే అడగచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇంత ముందుగా ఫస్ట్ ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జనవరి 22వ తారీఖున నిర్వహిస్తున్నారు. చాలా తొందరగానే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అంటే జనవరి 22 తర్వాత ఒక నెలలోనే ఫలితాలను కూడా విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత వెంటనే ఈవెంట్స్ను కూడా నిర్వహించేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే సన్నద్ధమైనట్లయితే కనుక ఈవెంట్స్ సందర్భానికి పూర్తి స్థాయిలో ఫిట్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెస్ట్ తక్కువగా ఉండదనుకోండి, చాలా తక్కువ ఉన్నా కానీ, అదేవిధంగా వెయిట్ మీరు చాలా తక్కువగా ఉన్నా కానీ ఇప్పటి నుంచి మీరు ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కొన్ని ఎక్సర్సైజుల ద్వారా కావచ్చు, ఫుడ్ ద్వారా కానీ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హైట్ అనేది తక్కువగా ఉంటే ఏం చేయలేమండి. 1 సెంటీమీటర్ బిలో 1 సెంటీమీటర్లో ఉంటే కనుక మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజుల ద్వారా కొద్దిగా హైట్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 1 సెంటీమీటర్ లోపే ఉంటుందండి. మీరు 2-3 సెంటీమీటర్లు తక్కువ ఉన్నదనుకోండి, ఈ ఉద్యోగాలపైన ఆశ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇక్కడ మెన్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇవి అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట, మెజర్మెంట్ టెస్ట్లని. ఫస్ట్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే, మెన్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ 167.6 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. 167.6 సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ 167.6 సెంటీమీటర్స్ కాకోకుండా 166.6 సెంటీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ తక్కువగా ఉన్నాయి కానీ ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కార్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఒకవేళ 167.6 సెంటీమీటర్స్ ఉండాలన్నారు కదా, 167 సెంటీమీటర్సే ఉన్నారనుకోండి, ఆ 0.6 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కానీ మీరు ఇప్పటి నుంచే కొన్ని ఎక్సర్సైజులు చేసి ఆ 0.6 సెంటీమీటర్స్, ఆ 1/2 సెంటీమీటర్ను కూడా పెరిగే ప్రయత్నం అయితే చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు తక్కువగా ఉన్నారనుకోండి, ఎన్ని ఎక్సర్సైజులు జరిగినా కానీ, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా కానీ హైట్ పెరిగేదానికి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఈవెంట్స్ సందర్భానికి. ఓకేనా? ఇదనమాట మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ ఎంత ఉండాలి. 167.6 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చెస్ట్కి సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్ 86.3 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. అంత తక్కువగా ఉండకూడదు. 86.3 సెంటీమీటర్స్ వరకు ఉండాల్సింది ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇంకా 5 సెంటీమీటర్ల పాటు చెస్ట్ అనేది ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మామూలుగా అయితే కనుక ఇక్కడ 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాల్సి ఉంటుంది. ఊపిరి పీల్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు
సరిగ్గా మీకు ఊపిరి పీల్చిన 5 సెంటీమీటర్లు రాకుండా 4 సెంటీమీటర్లు కానీ 3 సెంటీమీటర్లు కానీ చెస్ట్ పెరిగే పరిస్థితి ఉంటే కన్నా బాగా ఇప్పటి నుంచే ఈ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు కూడా ఈ చెస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. 3 సెంటీమీటర్లు అట్లా వస్తుంది అనుకోండి, ప్రాక్టీస్ చేయడం ద్వారా 5 సెంటీమీటర్ల వరకు ఊపిరి పీల్చినప్పుడు చెస్ట్ను పెంచుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కన్నా హైట్ ఎంత ఉండాలంటే 152.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 152 సెంటీమీటర్స్ ఉన్న అప్లై చేసుకునే కాదండి, ఖచ్చితంగా 1/2 సెంటీమీటర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 152.5 సెంటీమీటర్స్ ఉంటేనే దరఖాస్తు చేసుకోవచ్చు. పోతే మహిళా అభ్యర్థులకి హైటు వెయిట్ చూస్తారు. మేల్ క్యాండిడేట్స్కి ఏమో హైటు చెస్ట్ చూస్తారు, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో హైటు వెయిట్ చూస్తారు. మహిళా అభ్యర్థులు వెయిట్ ఎంత ఉండాలంటే కన్నా 40 కేజీలకి తక్కువ లేకుండా 40 కేజీలు పైగా ఉండాల్సి ఉంటుంది. మస్ట్ నాట్ బి లెస్ దాన్ 40 కేజెస్ అనేసి ఇచ్చారు చూడండి. 40 కేజీల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించి. ఇంకా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబల్స్ అభ్యర్థులకి, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి అభ్యర్థులకి, ఇంకా ఏజెన్సీ ఏరియా పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయంటే కన్నా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలు వచ్చేసిందను ఏజెన్సీ ఏరియా పరిధిలోకి అయితే వస్తాయన్నమాట. ఈ ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థుల హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 160 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ ఏమో 80 సెంటీమీటర్స్ ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కేవలం ఒక 3 సెంటీమీటర్లు పెరిగితే చాలండి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మహిళా అభ్యర్థులేమో హైట్ ఎంత ఉండాలంటే 150 సెంటీమీటర్స్ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసిందను 38 కేజెస్ వెయిట్ ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారనమాట. ఇది ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి వివరాలు. ఇవి ఫ్రెండ్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపం ద్వారా తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.